తీసుకొని పోయి జాయిన్ చేయడం అటువంటివి మేము చేయగలం. కానీ వాళ్ళు 10వ తరగతి అనేదన్నా మినిమం అనమాట, అంతా చదవాలి. ఇప్పుడు ఆడపిల్లలకు 10వ తరగతి అయిపోతే నర్సింగ్ చేయించేయచ్చు. మోపిల్లకాయలకు వాళ్ళకి తగ్గ వాళ్ళు ఉన్న హుషారుని బట్టి వాళ్ళకి ఆసక్తిని బట్టి వాళ్ళు మేము అటువంటి వాటిలో చేసేయాలి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు గాను అవ్వ తాత గాను మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళని బడులకు పోనీ, అది మీరు డిసైడ్ అయిపోవాలి. మీరేంటంటే ఇంట్లో బిడ్డలు చూసుకోవచ్చు, నేను మరి కావాలి అనుకొని అట్లా ఆపేది. నువ్వేం చేస్తున్నావు అమ్మాయి? నువ్వేం చేస్తున్నావు ఇంట్లో? ఇప్పుడు అటువంటి గర్ల్స్ ఏం చదువుకోలేదు కదా నువ్వు. ఏరా రే మీరు చెప్పండి, వాళ్ళ పక్కన పెడదాం. పిల్లలందరూ నిలబడండి, ఇటు రండి. బడికి పోయే పిల్లలందరూ రండి, ఇట బడికి పోయే పిల్లలందరూ ఇటు నిలబడండి. నిలబడండి లైన్ ఇటు ఆడాడుతున్నారు, దాడుకుంటున్నారు ఒకరి కల్లా. నువ్వు పోవడంలే స్కూల్కే? నువ్వేం చేస్తుంటావు? మరి నేను అడిగేది అదే కదరా, బడికి ఎవరెవరు పోతా? నేను అడిగేది అదేరా. నేను ఏ భాషలు అడిగినాను రా మిమ్మల్ని? మీరందరూ బడికి పోతున్నారు, సరే. మిమ్మల్ని హాస్టల్లో పెడితే మీకు ఏమి ఇబ్బంది? తిరగండి రైటా మేడంతో మాట్లాడండి. హాస్టల్ అంటే ఎప్పుడు తెలుసా, మంచి రూమ్లు ఉంటాయి, మీకు అక్కడ 3 పూటలు రూమ్ ఉంటుంది. హాస్టల్ ఎందుకంటే నేను తీసుకొని పోయి ఒకరోజు మిమ్మల్ని నేను బండిలో తీసుకొని పోయి చూపిస్తాను, ఉంటారా మీరు? అందరి పిల్లలతో పాటు మీరు కూడా బాగా చదువుకోవచ్చు. నిన్ను చేసిచ్చేస్తావా? మీ అమ్మ అదే అమ్మ లేదు, వాళ్ళ నాయన ఎక్కడంటే ఉంటాడు, వాళ్ళ అవ్వ వాళ్ళ ఆయన వచ్చాడా? మీ అమ్మాయిని నేను హాస్టల్లో వేస్తాను, నీకేమైనా అభ్యంతరమా? ఓ ఆల్రెడీ మేడం గారు కాలు పెట్టించింది ఒక అబ్బాయికి, కాళ్ళు లేకపోతే. ఈ అమ్మాయి ఇటు చేంజ్ చెప్పి ఈ అమ్మాయికి చేతులు పెట్టిస్తుంది మేడం, హెల్ప్ చేస్తుంది. కదమ్మా అసలుగా పోయి బాగా చదువుకున్నాయినా.